హే ఎవ్రీవన్, వెల్కమ్ టు వెంకీ క్రిప్టో. ఈరోజు మనం వాలెట్లో మనీ అనేది ఎలా లోడ్ చేయాలో చూద్దాం ఒకసారి. నేను ఈ వీడియో కోసం మెటామాస్క్ వాలెట్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ వాలెట్ అయినా యూస్ చేసుకోండి. కానీ మెటామాస్క్ వాలెట్లో అయితే నాకు 100% సక్సెస్ రేట్ ఉండే ప్రతిసారి. నేనైతే ఎలా లోడ్ చేస్తానో మీకైతే చూపిస్తాను. చాలా వేస్ ఉన్నాయి లోడ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు బై కొట్టచ్చు. బై కొట్టంగానే ఒక పేజ్ తీసుకెళ్తుంది కదా. అక్కడ మీరు మీకు చాలా ప్రొవైడర్స్ ఉంటారు కదా. దాంట్లో ఏ ప్రొవైడర్ మనకి వర్క్ అవుతుంది ఇండియన్స్ కన్నా నేను చూపిస్తాను ఒకసారి. సో మీరు ఎథీరియం క్లిక్ చేయగానే వెళ్ళింది కదా, ఒక్కసారి యాక్సెప్ట్ సెలెక్టెడ్ అండ్ కనెక్ట్ వాలెట్. 1 సెకండ్, కనెక్ట్. ఫస్ట్ మీ వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. అలా అవ్వగానే ఒకసారి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళి బై అనేది ప్రెస్ చేయండి. ఒకసారి బై ఫ్రమ్ మెటామాస్క్, గెట్ స్టార్టెడ్ ఇండియా. మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సెలెక్ట్ పేమెంట్ మెథడ్. నేనైతే ఈ సెలెక్ట్ చేసుకుంటా, డెబిట్ ఆర్ క్రెడిట్. ఎందుకంటే మీకు కటింగ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఐఎంపిఎస్ కానీ మీరు కానీ యూపీఐ కానీ యూస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 40,000 లోడ్ చేస్తే మీకు 35,000 అలా వస్తుంది. అదే క్రెడిట్ కార్డ్ యూస్ చేశారనుకోండి 37-38K దాకా రావచ్చు మీకు. సో ఎప్పుడు కూడా మీరు క్రెడిట్ కార్డ్ అనేది ట్రై చేయండి ఒకసారి. కుదిరితే డెబిట్ కార్డ్ ట్రై చేయండి. రెండు వర్క్ అవ్వకపోతే మీరు యూపీఐ అన్నా లేకపోతే ఐఎంపిఎస్ అని ట్రై చేయండి. నేనైతే ఎథీరియం మీకు ప్రిఫర్ చేయను. అండ్ ఎందుకంటే ఎథీరియంలో గ్యాస్ ఫీ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఒక్కవేళ పొరపాటున కానీ ఎథీరియం కానీ లోడ్ చేసుకున్నారనుకోండి, మీరు కన్వర్ట్ చేసేటప్పుడు కానీ సెండ్ చేసేటప్పుడు కానీ గ్యాస్ ఫీ అనేది పే చేయాల్సి వస్తుంది. గ్యాస్ ఫీ అనేది డాలర్స్లో ఉంటాయి, లైక్ $10, కొన్నిసార్లు $5. ఎలా ఉంటుందంటే మీకు కంజెషన్ బట్టి ఉంటుంది అనమాట. అసలు కంజెషన్ అంటే ఏంటి, ఎందుకు గ్యాస్ ఫీ అనేది మారుతుంది మీకు సెపరేట్ వీడియోలు చేస్తాను నేను. కానీ ఇప్పుడు అర్థం చేసుకోండి. ఎథీరియం అయితే మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోకండి. ఎథీరియం బదులు మీరు ఇక్కడ అవలాంచ్ అని ఉంటుంది కదా, అవెక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇది నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే దీని యొక్క ట్రాన్సాక్షన్ ఫీ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ కొద్దిగా ఫాస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో అందుకే నేను ప్రిఫర్ చేస్తాను అవెక్స్. నేనైతే మీకు శాంపుల్కి నేను చూపించడానికి కోసం నేను 14,000 అయితే నేను లోడ్ చేస్తున్నాను. 14,000 యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుందో చూపిస్తుంది ఇక్కడ. సో నేను 14,000కి నాకు 13,136 అలా వస్తుంది అనమాట. నేను చెప్పినట్టు ఒకసారి యూపీఐ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, నేను చూపిస్తాను ఎంత తగ్గుతుందో ఒకసారి. సేమ్ నేను 14,000 ఎంటర్ చేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ చూసారా 12,000 వస్తుంది. ఆల్మోస్ట్ నాకు 2K తగ్గుతుంది. నేను క్రెడిట్ కార్డ్ యూస్ చేశాను అనుకోండి, నాకు 13K వస్తుంది. ఆల్మోస్ట్ 13K సంథింగ్, లైక్ లిటరలీ లైక్ 1,000 మోర్ దెన్ 1,000 డిఫరెన్స్ ఉందన్నమాట యూపీఐకి క్రెడిట్ కార్డ్కి. సో మీరైతే యూపీఐ అయితే చేయకండి, క్రెడిట్ కార్డే ప్రిఫర్ చేయండి. సో ఇదనమాట. సో నేను ముందు చెప్పినట్టు ఎథీరియం వద్దు, నేను అవలాంచ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అవెక్స్ అనమాట. సో ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనీ అనేది ఎంటర్ చేయండి. 14,000 అనేసి ఎంటర్ చేసే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అది ప్రైజెస్ ఫెచ్ చేయాలి కాబట్టి. ఇక్కడ బాంక్షా ఉంది ప్లస్ ర్యాంప్ ఉంది. ఫస్ట్ ర్యాంపే ట్రై చేయండి, ఇదే మనకు వర్క్ అవుతుంది ఇండియన్స్కి అయితే. నేను చాలా ట్రై చేశాను. నేను ట్రై చేయందంటూ ఏమీ లేదు. ఆల్మోస్ట్ అన్ని ఎక్స్చేంజెస్లో నేను అన్ని ప్రొవైడర్స్ ట్రై చేశాను, నాకైతే ఇది వర్క్ అయింది. నేను చూపిస్తాను ఎలా చేయాలో. ఏ కార్డ్ యూస్ చేయాలో కూడా చెప్తాను, ఎందుకంటే అన్ని కార్డ్స్తో వర్క్ అవ్వదు. వెయిట్ చేయండి, లాస్ట్లో చెప్తాను ఏ కార్డ్స్ యూస్ చేయాలనేది. కంటిన్యూ విత్ ర్యాంప్ నెంబర్ క్లిక్ చేయగానే మిమ్మల్ని వాళ్ళ యొక్క వెబ్సైట్ తీసుకెళ్తుంది అనమాట. ఎవ్రీవన్, దిస్ వెంకీ. ఇఫ్ యూర్ లైకింగ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మన ఛానల్ గ్రో అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీకు రీలోడ్ అయినాక ఇలా వస్తుంది అనమాట. స్టార్టింగ్ ఇది లోడ్, ఒక నిమిషం వెయిట్ చేయండి, వస్తుంది. సో లోడ్ అవ్వగానే ఇలా అడుగుతుంది అనమాట మీ లాగిన్ డీటెయిల్స్. జస్ట్ ఫస్ట్ ఇవన్నీ అగ్రీ చేయండి. అగ్రీ చేసిన తర్వాత మీ కంటిన్యూ గూగుల్ అకౌంట్ ఉంటే ఇదే ట్రై చేయండి. ఒకవేళ మీకు యాపిల్ అకౌంట్ ఉంటే యాపిల్తో ట్రై చేయండి. నేనైతే గూగుల్ అకౌంట్ ట్రై చేస్తున్నాను. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి మీ మెయిల్, మీరు దేనితో అయితే లాగిన్ అవ్వాలనుకుంటున్నారు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఆ డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ అడుగుతున్నమాట మెటామాస్క్ వాలెట్ మీ అడ్రస్ ఏది అనేసి. సో అది ఆటోమేటిక్గా ఫెచ్ చేస్తుంది కాబట్టి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. చెక్ చేసుకోండి మీ అడ్రస్ ఈ అడ్రస్ సేమా కాదా అనేసి. సో మోస్ట్లీ సేమ్ ఉంటుంది. సో కంటిన్యూ కొట్టంగానే ఇక్కడ అడుగుతున్నాను అనమాట ఏ కార్డ్ అనేసి. సో నేను నా దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ కార్డ్ యూజ్ చేసిన కార్డ్ ఉంది కాబట్టి నేను అది క్లిక్ చేస్తున్నాను. అది క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ. దీనికన్నా ముందు ఒకవేళ కానీ మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తుంటే ఈ యాప్ని, సో కేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ చాలాసార్లు యూజ్ చేశాను కాబట్టి నేను కేవైసీని ఫస్ట్ టైమే చేశాను. సో నాకు ఆ ఆప్షన్ అయితే రావట్లేదు. మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తుంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ కేవైసీ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది. లిటరలీ 10 minutes పడుతుంది అంతే. ఇది మన చాలా కంపెనీస్ లైక్ 2-3 days తీసుకుంటాయి కదా, దీంట్లో చాలా ఫాస్ట్ అనమాట. మీరేం చేయాలంటే ఒక్కసారి అది కేవైసీ అడగగానే మీరు మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఒక స్కాన్ ఉంటుంది అనమాట. స్కాన్ చేసి మొబైల్లో మీరు కేవైసీ అనేది ఫినిష్ చేసేయండి. కేవైసీ ఫినిష్ అయిన తర్వాత మీకు అకౌంట్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో మీకు క్రెడిట్ కార్డ్ అన్నా డెబిట్ కార్డ్ అన్నా యాడ్ చేసి పేమెంట్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ బై నౌ అని ప్రెస్ చేయండి. ఇలా రాగానే మీకు ఓటీపీ అడుగుతుంది కదా, మీరు ఓటీపీ ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయండి. ఇక్కడ కొన్నిసార్లు టైం తీసుకుంటుంది. మీరు ఫస్ట్ టైం చేసినట్టుంటే కొన్నిసార్లు మీకు మనీ అనేది మీ వాలెట్లో రాకపోవచ్చు. దానికి మీరు చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది, లైక్ 1 day దాకా.
సో కొన్ని గుర్తుపెట్టుకోండి, మీరు కేవైసీ ఎవరి మీద చేస్తారో కార్డు కూడా వాళ్ళ పేరు మీద ఉండాలి. అండ్ మీ క్రెడిట్ కార్డ్ మీ వర్క్ అవ్వకపోతే మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూస్ చేయండి, 100% వర్క్ అవుతుంది. నేనైతే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ అయితే యూస్ చేస్తున్నాను. నాకైతే అది ఎప్పుడూ ట్రబుల్ ఇవ్వలేదు, ప్రతిసారి వర్క్ అవుతుంది నాకైతే. సో నాకు తెలిసి మీరు ఏ క్రెడిట్ కార్డ్ యూస్ చేసినా కానీ ఎస్బీఐలో వర్క్ అవుతుంది. అలానే ముందు నాకు యాక్సిస్ కూడా యూస్ చేసేవాడిని, యాక్సిస్ కూడా వర్క్ అవుతుంది. వీసా వర్క్ అవ్వకపోతే మాస్టర్ కార్డ్ ట్రై చేయండి, వర్క్ అవుతుంది. సో ఇదండి. సో చూపిస్తాం ఒకసారి వాలెట్లో మనీ అనేది యాడ్ అయిపోయి ఉండాలి. సో నేను అకౌంట్ అయితే మార్చుకుంటున్నాను ఇక్కడైతే అవలాంచ్కి. మీరు చూసారు ఇక్కడ నాకు మనీ అయితే వచ్చేసింది అనమాట, లోడ్ అయిపోయింది. $159. ట్రాన్సాక్షన్స్ అయితే ఏం అవ్వలేదు, బట్ ఇక్కడ చూస్తే నాకు 3.1 AVEX అనేది నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. బట్ నా అకౌంట్లో అనేది అది వచ్చేసింది అనమాట. ఇక్కడ చూపిస్తాను మీకు 3.1 సంథింగ్, నా దగ్గర ముందు కొద్దిగా ఉండేది అనమాట. సో నాకు ఇది మనీ అనేది వచ్చేసింది. సో ఇదండి, ఇలా మనం మనీ అనేది ఇలా లోడ్ చేసుకోవచ్చు మనం క్రిప్టో వాలెట్స్లో. సో మీరు ర్యాంప్ యూస్ చేయండి, ర్యాంప్ కలిసి గ్యారంటీ వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.